యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. యేసు ప్రభువారు చేసిన కొండ మీద ప్రసంగ సారాంశమును మనం వింటూ ఉన్నాం. మానసికమై శారీరకమైన ఉద్రేకపరమైన సమస్యలు, ఇంకా మనము ఊహించగలిగినన్ని వ్యాధులు, బాధలు కలిగిన ప్రజలు సమూహాలుగా ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ గలిలయ తీరం యొక్క కొండల్లోని మరింత ఎత్తైన చోటికి వెళ్ళి తనతో పాటు పరిచర్యలో పాలు పొందడానికి, తన శిష్యులుగా ఉండడానికి 12 మందిని ఏర్పాటు చేసుకుని దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వారిని పంపించాడు. ఈ విషయాల్ని కొండ మీద ప్రసంగంగా మత్తయి సువార్తలో వివరించబడ్డాయి. మత్తయి సువార్తలో 12 మంది శిష్యుల పేర్లు కూడా ఇచ్చాడు. ప్రజల సమస్యలు కూడా వ్రాయబడ్డాయి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. మార్కు తన సువార్తలో శిష్యులకు ప్రభు వ్యక్తిగత ఆహ్వానాన్నిచ్చినట్లు వ్రాశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం నుండి శిష్యులకిచ్చిన ఆహ్వానం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమంటే, నీవు కొందరిలో ఉన్నావా, లేక అనేకులలో ఉన్నావా? నీవు అబద్ధ ప్రవక్తలలో ఉన్నావా, లేక నిజస్థితి కలిగి ఉన్నావా? నీవు చెప్పేవారిలోనే ఉన్నావా, లేక చేసేవారిలో కూడా ఉన్నావా? ఈ భాగముల్లో నుండి ప్రభు ఒక తీర్మానాన్ని, ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతూ ఉన్నారు. నీవొక సమాధానమై ఉన్నావా, లేక ఒక సమస్యగా ఉన్నావా? ప్రశ్న, సమస్య, పరిష్కారము, సమాధానం అనే విషయాలను గురించి మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లోకాన్ని 2 తరగతులుగా విభజించినట్లయితే, మొదటి విషయం సమస్యల్లో, ప్రశ్నల్లో భాగమై ఉన్నవారు. ఇక రెండో విషయం పరిష్కారములో, దేవుని జవాబులో భాగమై ఉన్నవారు అనే 2 తరగతుల్ని మనం చూస్తాం. క్రైస్తవ సంఘాల్లో ఉండేవారంతా అంతో ఎంతో దేవుని పరిష్కారాలుగా, దేవుని జవాబుగా ఉండగలరని అనుకుంటాం. ఈ విధంగా లోకములో ఉత్పన్నమయ్యే సమస్యలకు ఎంతవరకు మనము పరిష్కారము చూపించగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి. మనకొక సవాలు ఇవ్వబడుతుంది. ఏమనంటే, ఇంతకీ మీరు ఎట్టి పరిష్కారంగా, ఎట్టి జవాబుగా ఉన్నారు? కొండపైన యేసు ప్రభుతో పాటు ఆయన సంఘములో ఉన్నవారు ఏ రకమైన పరిష్కారంగా ఉన్నారో తెలుసుకోవాలి. ఏ రకమైన శిష్యులై ఉన్నారో తెలుసుకోవాలి. అనేకులలో చేరి ఉన్నారా, లేక కొద్ది మందిలో ఉన్నారా? ఇరుకు మార్గములో ఉన్నారా? సులభ మార్గమనేది మన జీవితాల్లో ఉండదని తెలుసుకున్న కొద్దిమందిలో మీరున్నారా? నిజమైన విశ్వాసులుగా మీరున్నారా? అబద్ధికులలో ఉన్నారా? గురుగులలో ఉన్నారా? గోధుమలలో ఉన్నారా? చెప్పేవారిగా ఉన్నారా? చేసేవారిగా ఉన్నారా? ఇట్టి సవాలును కొండ మీద ప్రసంగం మన ముందుంచుతూ ఉంది. ఈ మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశములో వాస్తవానికి యేసు ప్రభు బోధించింది ఏమిటంటే, ఈ సభ యొక్క ముఖ్యాంశం ఏమై ఉందంటే, విశ్వాసులను ఆత్మీయంగా మేల్కొలుపుతూ, విశ్వాసులను ఆత్మీయంగా ఉజ్జీవింపచేయడానికి ఈ సందేశం ఇవ్వబడింది. విశ్వాసుల ఉజ్జీవమే ఈ సందేశం యొక్క ముఖ్యాంశం. ఈ మొట్టమొదటి సభా సందేశం కేవలం ఒక ప్రసంగం మాత్రం కాదుగాని ఒక బోధనా సందేశం, ఉపదేశమై ఉంది. ఈ విధంగా ఆయన బోధిస్తూ వచ్చిన ఆయా గొప్ప సత్యాలను జనసమూహాలు ఆశ్చర్యముతో విన్నారు. ఎందుకంటే ఆయన వారి శాస్త్రుల వలె గాక గొప్ప అధికారముతో దేవుని వాక్యాన్ని బోధించారు. మొదటిగా కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు ధన్యతలను గూర్చి బోధించారు. ఈ ధన్యతలు ఎంతో రమ్యమైనవి. 8 ధన్యతలు ఈ విధంగా
వ్రాయబడి ఉన్నాయి. గమనించండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ భాగములో ఆయా పరిష్కారాల్ని, జవాబుల్నిస్తూ అపోస్తలులుగా ఏర్పాటు చేయబడ్డ తన శిష్యులను కొండ దిగువన ఉన్న సమస్యలపై, ఆయా పరిస్థితులపై పర్యవేక్షకులుగా దేవుడు నియమించాడు. నీవు ఆయా రీతులుగా కలవరపరచబడి, ఆయా విధాలుగా నీ మనసు త్రెప్పబడి ఉందా? పైనుండి క్రింది వరకు సమగ్ర పరిశీలన నీకవసరమై ఉందా అని ఒకానొక బోధకుడు తన బోధలో ప్రశ్నిస్తూ ఉండేవాడు. యేసుప్రభు యొక్క పరిష్కారంగా, జవాబుగా ఉండగోరేవారు తమ్మును తాము సంపూర్ణముగా పరిశీలించుకోవడం అవసరం. ఈ కొండమీద ప్రసంగం మధ్య భాగములో చెప్పబడిన విధంగా దేవుని జవాబుగా, దేవుని పరిష్కారంగా ఉండగోరేవారు వెలుగుమయమైన మనస్సాక్షిని, వెలుగుమయమైన దేహాన్ని కలిగి ఉండాలి. వెలిగింపబడనివారైతే అంధకారాన్నే కలిగి ఉంటారు. ఇందుమూలంగా తెలుసుకోవలసిందేమిటంటే, దైవ సంబంధమైన ఆనందాన్ని లేదా అంధకారాన్ని, అధోగతిని, ఆందోళనను మాత్రం మనం కలిగి ఉండకూడదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం తప్పక కలిగి ఉంటాం. మధ్యస్థంగా ఉండే స్థితి లేదు. కన్ను మనసాక్షికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. నీ కన్ను వెలుగుమయమైతే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా లేక జీవితమంతా చీకటై ఉంటుంది. మనము ఆయా విషయాల్ని ఏ దృష్టితో చూస్తున్నాము అనేది ఈ సత్యంపైనే ఆధారపడి ఉంది. సంతోషానికి, విచారానికి మధ్య నుండే తేడా, లేక విషయాల్ని ఏ దృష్టితో మనము చూస్తున్నాము అనే ప్రశ్నతో తెలియచేయబడుతూ ఉంది. విషయాలను ఏ దృష్టితో చూస్తున్నాము అనే విషయానికి అర్థం ఏమై ఉంది అనంటే, వృద్ధాప్యములో అనేక మందికి తమ మనస్సు వైఖరి కఠినమై, చేదు వ్యసనాలతో నింపబడి, విచారాన్ని, ప్రతికూలమైన ఆలోచన విధానాన్ని సంతరించుకుంటారు. అయితే సరి అయిన ఆలోచన విధానం, సరి అయిన వైఖరి మొదలైన విషయాలను గుర్చి యేసు ప్రభు కొండమీద ప్రసంగ ప్రారంభం నుండి బోధిస్తూ వచ్చారు. కొండమీద ప్రసంగ సందర్భాన్ని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే, ఒక వ్యక్తి క్రైస్తవునిగా మారడం యొక్క అవసరత ఏమై ఉందో అనే విషయాన్ని తెలియజేస్తుంది. నీవు విశ్వసించినట్లయితే నిత్య జీవం పొందుతావని యోహాను సువార్త చెబుతూ ఉన్న ప్రకారం, క్రైస్తవులుగా మారడం నిత్య జీవము పొందడానికయ్యుంది. యేసు ఎవరు, జీవమంటే ఏమిటి, విశ్వాసమంటే ఏమిటి అనే ప్రశ్నల ద్వారా నిత్య జీవార్థ నిర్వచనాన్ని, జవాబుల్ని తెలుసుకున్నాం. మత్తయి అయితే యేసు ప్రభువును ఒక రాజుగా, ఆయన సంఘాన్ని దేవుని రాజ్యంగా అభివర్ణించాడు. ఒక రాజు పరిపాలించే పరిధి అంతా ఒక రాజ్యం అనబడుతుంది. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని నిర్మిస్తూ, దేవుని రాజ్యము కొరకు పౌరుల్ని, వారసుల్ని తయారు చేయడానికై మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని రాజ్యములో ప్రవేశించగోరేవారు ఇందులో నాకు కలిగే లాభమేమిటి అనిగాక, దేవుని రాజ్యములోనికి రాగోరిన సందర్భములో దీనివల్ల దేవునికేమి కలుగుతుంది అని, దేవునికి, దేవుని రాజ్యానికి నేనేమి చేయగలను అని మనము ఆలోచించగలగాలి. సాధారణంగా మనం రక్షణ పొందుతూనే, నేను చనిపోయాక
పరలోకములో చేరాలి, ఈ లోకములో బ్రతికినంతకాలము సంతోషము సమృద్ధి కలిగి ఏ లోటు లేకుండా జీవించాలి. ఇహపరాల్లో అంటే ఈ లోకములోనూ తర్వాత ఆ లోకములోనూ బహుశ్రేష్టమైన జీవితం నాకు దొరుకుతుందా అని మనము కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. నేను క్రైస్తవునిగా లేక దేవుని బిడ్డగా క్రీస్తు శిష్యునిగా మారడంలో నాకు వచ్చే లాభమేమిటి అని అతి సాధారణంగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ విషయాల్లో మనము దేవుని గూర్చి ఆలోచిస్తూ నా వల్ల ఆయనకేమిటి అనే విషయాన్ని ఆలోచించాలి. క్రైస్తవుడు కావడంలోని ప్రయోజనాన్ని మత్తయి ఏ విధంగా వర్ణించాడంటే, నీవు దేవుని పరిష్కారంగా, దేవుని జవాబుగా ఈ లోకములో ఉన్నావా? దేవుడు నీ ద్వారా ఈ లోకములో పనిచేయగల సాధనంగా ఉండగలవా అని సవాలు ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. దేవుని జవాబుగా, దేవుని పరిష్కారంగా ఉండని వారు తామే ఒక ప్రశ్న అయి ఉంటారు. దేవుని పరిష్కారమై ఉండగోరేవారు దేవుని కృపను బట్టి ఈ ధన్యతలను పొంది లోకానికి ఉప్పై జీవిస్తారు. సమస్యలతో ఉన్నవారిపై కాస్త ఉప్పు జల్లుకుంటూ వెలమనో లేక మిరిమిట్లు గొలిపే వెలుగును చీకట్లో ఉన్నవారిపై ప్రసరింప చేయమనో ప్రభు చెప్పలేదు గాని, విశ్వాసినే ఉప్పై ఈ లోకానికి వెలుగై ఉండాలని ప్రభు తెలియజేశాడు. కొండమీద ప్రసంగములోని 8 ధన్యతలు క్రైస్తవుని వ్యక్తిత్వములో భాగమై ఉండాలి. ఉప్పుగా, వెలుగుగా లోకములో జీవించే విశ్వాసి వ్యక్తిత్వములో ఈ ధన్యతలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి విశ్వాసి ఈ 4 సత్యాల ద్వారా నశించిన అన్యజనులను ప్రభావితం చేయాలి. మొదటి సత్యం గమనించండి. క్రైస్తవుడై ఉండడంలో ముఖ్య ప్రయోజనమై ఉన్న దేవుని పరిష్కారం, దేవుని జవాబై ఉండుటను గూర్చి మొదటి విషయం. ఇక రెండో విషయం, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన సౌశీల్యతలైన ధన్యతలను గూర్చి. మూడో విషయం, 8 ధన్యతల తర్వాత భాగమంతా నశించిపోతున్న అన్య ప్రపంచాన్ని ప్రభావితం చేసి దేవుని యొద్దకు నడిపించగల కొండమీద ప్రసంగ సందర్భం యొక్క అన్వయాన్ని గూర్చి తెలియచేయబడింది. ఈ సందేశాల్లోని ధన్యతలు మనలోనికి మనము చూసుకోవడానికి సహాయపడతాయి. వీటిలో ఒక్కొక్క ధన్యతను గూర్చి మనం వివరంగా ధ్యానించబోతున్నాం. ఈ ధన్యతలన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలోనికి మనము చూసుకోవడానికి సహాయపడతాయనే సత్యాన్ని మనము కనుగొంటాం. దేవుని కృపను బట్టి ఈ ధన్యతల్ని మనము కలిగి ఉన్నప్పుడే ఇవి మనలోనికి చూసుకోవడానికి మనలను ప్రేరేపిస్తాయి. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనము నుండి 48వ వచనం వరకున్న భాగములోని విషయాలు మనము మన చుట్టూ చూసుకోవడానికి సహాయం చేస్తాయి. ఈ భాగము మనము కలిగి ఉండే సంబంధ బాంధవ్యాలను గూర్చి ఎక్కువగా మాట్లాడుతుంది. ఉదాహరణకు సహోదరుని గూర్చి, భార్యను గూర్చి, చివరికి శత్రువుతోటి సంబంధాన్ని గూర్చి కూడా ఈ భాగము మాట్లాడుతుంది. స్త్రీ పురుషులు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండే సంబంధాన్ని గూర్చి కూడా ఈ వాక్య భాగము మాట్లాడుతూ ఉంది. ఈ విధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయములోని ధన్యతలు మన లోపలికి, అనగా ధన్యతల తర్వాత భాగం మన చుట్టూ చూడ్డానికి మనల్ని సవాలు చేస్తున్నాయి. 5వ అధ్యాయం చివరికి వచ్చేసరికి పైకి చూడ్డానికి మనము నేర్చుకుంటాం. అయితే దేవుడు సహాయం చేస్తే తప్ప మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని, అందరి సత్యాల్ని అమలుపరచడం సాధ్యం కాదు. ఇక 6వ అధ్యాయంలోనైతే ఉపవాసము, దాతృత్వము, ప్రార్థనా జీవితము మొదలైన విషయాలతో కూడిన వ్యక్తిగత క్రమశిక్షణను గూర్చి తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వరకు
6వ అధ్యాయం వరకు దేవుడు సహాయం చేస్తే తప్ప మనమంటూ నెరవేర్చలేని గొప్ప సత్యాలెన్నో తెలియచేయబడ్డాయి. 6వ అధ్యాయం 2వ భాగము నుండి దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన దైవ విలువలను గూర్చి వ్రాయబడింది. ఈ భాగాల్లో లోపలికి చూడు, చుట్టూ చూడు, పైకి చూడు అని కొండ పైభాగాన ఉన్నవారికే చెప్పబడింది. కొండ దిగువన అనేక సమస్యలతో ఉన్నవారి వైపు చూడాలని పైభాగాన ఉన్నవారికి చెప్పబడింది. 6వ అధ్యాయం మొదటి భాగము ప్రార్థనను గూర్చినట్టి గొప్ప సందేశమయ్యుంది. కొండమీద ప్రసంగ సందేశాన్ని కొండమీద ప్రసంగ సందర్భం యొక్క వెలుగులో మనం అర్థం చేసుకోవాలి. దీని సందర్భంలో కొండ దిగువన అనేక సమస్యలతో గుమిగూడిన జనసమూహాల కొరకు దేవుని పరిష్కారంగా, దేవుని జవాబుగా ఉండడానికి కొందరు శిఖరాగ్ర భాగానికి పిలువబడడం అనేది ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. వారి సమస్యలకు, వారి విచారానికి, వారి నశించిన స్థితికి కారణమైన విషయము, ఆయా విషయాల పట్ల వారు సరైన అవగాహన కలిగి ఉండకపోవడమే కారణమయ్యుంది. సరైన వైఖరి, సరైన దృక్పథము కలిగి ఉండకపోవడమే కారణమయ్యుంది. ఇటువారికి సువార్త ప్రకటించబడడం మాత్రమే కాదుగాని సరి అయిన విలువలు వారికి కనుపరచబడాలి. అనేక సమస్యలచే కొట్టబడుతూ ఉంటున్న వారి జీవితాల్లో దైవిక విలువలు బోధింపబడడం కంటే కనుపరచబడడం శ్రేష్టమై ఉంటుంది. గనుక క్రిందికి చూచి వారికి దైవ విలువల్ని కనుపరచుమని ప్రభు కొండ పైభాగాన ఉన్నవారితో చెప్పారు. కొండ పైభాగాన ఉన్నవారికి, దిగువన ఉన్నవారిని ప్రభు చూపించి, వారిలో కొందరు మీ సహోదరులున్నారు, మరికొందరు మీ ప్రత్యర్థులు, మరికొందరు మీ శత్రువులు, మరికొందరు మీ కుటుంబ సభ్యులు, ఇటువారందరికీ మీరు కలిగి ఉన్న దైవిక విలువలను కనుపరిచినప్పుడు, వారికి సంబంధించిన మేరకు మీరు మీ పరలోక విలువలను కనుపరిచినప్పుడు, మీరీ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి ఉప్పుగా ఉండగలరు. ఈ విధంగా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, ప్రయోజనకరంగా ఉండడానికి ఆత్మ సంబంధమైన విలువలను, ఆత్మ సంబంధమైన క్రమశిక్షణను కలిగి ఉండాలని యేసు ప్రభు కొండ పైనున్న వారితో చెబుతూ వచ్చారు. ఇక 7వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఇతరుల కళ్ళలోని నలుసుల్ని పరిశీలించే పనిలో మన కంటికే ఒక దూలం కట్టబడి ఉండిన దృశ్యాన్ని యేసు ప్రభు చూపించారు. ఇక్కడ ఈ సాదృశ్యం హాస్యభరితమై వివరించబడింది. ఈ విషయమై 2 ప్రశ్నలు మన ముందు ఉంటూ ఉన్నాయి. మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలోని నలుసును చూడబోవడం లాంటి హాస్యాస్పదమైన చర్యలకు ఎందుకు నీవు పూనుకుంటావు? ఇలాంటి ప్రయత్నాల్లో సఫలం కాగలవని, సమర్థవంతంగా ఉండగలవని ఏ విధంగా నీవు ఆశిస్తున్నావు? మొదట నీ కంటిలో ఉన్న నలుసును తొలగించుకో. అప్పుడు ఎదుటివారి నలుసులు చూడ్డానికి నీకు తేటగా కనబడుతుంది. మనలోనికి మనం చూసుకోవడమంటే ఇదే. ముందు నీ మట్టుకు నీవు సరిచూసుకో. అప్పుడు ఇతరులకు పరిష్కారం చూపించవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయములోని తరువాత భాగములో పైకి చూడ్డం తెలియచేయబడింది. అడుగుడి, వెదకుడి, తట్టుడి. వెదకుట అంటే ఎడతెగక అడగడం, తట్టుట అనగా ఎడతెగక వెదకడం, అడగడమంటే ఎడతెగక తట్టుట అయ్యుంది. ఈ విధంగా పైకి చూడ్డానికి కృత నిశ్చయులైన వారికి ఇవ్వబడుతూ ఉంది, తెరవబడుతుంది, దొరకబడుతుంది. ఈ 7వ అధ్యాయం అంతటికీ మనుషులు మీకేమి చేయాలని మీరు కోరతారో మీరు వారికదే చేయండి అనేది ప్రాముఖ్యమైన వాక్యమై ఉంది.
ఇదే ధర్మశాస్త్రం ప్రవక్తల వాక్యమై ఉందని చెప్పబడుతూ ఉంది. పైకి చూడ్డం తర్వాత చుట్టూ చూడ్డం, నీకు దిగువన ఉన్న వ్యక్తిని చూడ్డం. క్రీస్తు శిష్యుడెప్పుడు కూడా ఎదుటి వ్యక్తి స్థానములో నిలువబడి ఆలోచించాలి. ఉదాహరణకు, ఎదుటి వ్యక్తి మనకేమి చేయాలని మనం ఆశిస్తామో మనము కూడా వారికదే చెయ్యాలి అని మరోసారి మీతో సెలవిస్తూ ఉన్నాను. నీ ఒక పురుషుడివైతే సంఘములో లేదా నీ కుటుంబములో నీ స్థానము ఏదై ఉన్నప్పటికీ నీ ఎదుట వారు నీకేమి చెయ్యాలి, నీ పట్ల ఎలా ఉండాలని నీవు ఆశిస్తావో అదే నీవు వారికి చెయ్యాలి. నీవు సకల విధాల శ్రేష్టమైన జీవన విధానాన్ని కలిగి ఉండవచ్చు. ఆర్థికంగా, ఆత్మీయంగా, సామాజికంగా అభివృద్ధిని కలిగి ఉండవచ్చు. నీ ఎదుట పేదలు, వెనుకబడిన వారు నీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు నిన్ను నీవు ఒక పేద స్థానములో పెట్టుకొని గొప్పవారి నుండి పేదలు ఏమి ఆశిస్తారో నీవు ఆలోచించి, ఇప్పుడు పేదలకు గొప్పవారు చేయవలసింది నీవు తప్పకుండా వారికి చెయ్యాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం, నీవు కొద్ది మందిలో ఉన్నావా, అనేకులలో ఉన్నావా? చెప్పేవారిలోనే నీవున్నావా? చేసేవారిలో కూడా ఉన్నావా? ప్రియులారా, గమనించండి. వచ్చే తరగతి నుండి వచనం వెంబడి వచనం మనము ధ్యానించబోతున్నాం. కొండమీద ప్రసంగం యేసు ప్రభు బోధలలో చాలా అద్భుతమైనది. ప్రియ సోదరుడా, సోదరి, ప్రియ విశ్వాసులారా, ఈ లోకములో కొండ దిగువన అనేక మంది మన సహోదరులు, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు ఆయా సమస్యల్లో, ఆయా బలహీనతల్లో కృంగి ఉన్నారు, కృషించి ఉన్నారు. అట్టివారందరికీ మనము కలిగి ఉన్న దైవిక విలువలను కనుపరిచినప్పుడు, లేక దేవుని మనసును కలిగి వారి పట్ల దేవుని ప్రేమను, దేవుని కనికరమును, దేవుని దయను క్రియారూపములో మనము చూపించినప్పుడు ఈ లోకానికి నిజముగా ఆయన వెలుగుగాను, ఆయన ఆశించే ఉప్పుగాను, అనేకులకు ప్రయోజనకరంగాను, అనేకులకు మేలుకరంగాను, అనేకులకు క్షేమాభివృద్ధిని కలిగించే విధంగాను మనము జీవించగలం. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగి మనము జీవిస్తున్నామా? మనము ఇతరుల స్థానములో నిలువబడి ఇతరుల కష్ట నష్టాలు, వారి బాధలు, వారి సమస్యలు, వారి శ్రమలు, వారి ఆర్థిక ఇబ్బందులు అర్థం చేసుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు చాలామంది తమ్మును తామే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక ఎప్పుడు ఇతరులను మీరు అర్థం చేసుకోగలరు? ఒక్కసారి ఆలోచించి ఇతరుల స్థానములో మీరు నిలువబడి ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా మీ జీవితాలు ఉండడానికి ఇప్పుడే ప్రభు సన్నిధిలో సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.